హలో పీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. చలికాలం వచ్చేసింది. చన్నీళ్ళు పోసుకోవాలి అంటే గులాబ్ జాములు గలగలాడిపోతూ ఉంటాయి చాలా మందికి. ఈ చలికాలంలో చాలా మంది గీజర్స్ కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. బ్యాచిలర్స్ అయితే వాటర్ హీటర్స్ ఉంటాయి కదా, ఇమర్షన్ వాటర్ హీటర్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రెండు కొనే ఉద్దేశం ఉంటే మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు టైం లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ గీజర్స్ గురించి చెప్తాను, ఆ తర్వాత ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గీజర్స్ కొనే ముందు మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్, అసలు మన ఇంటికి ఎన్ని లీటర్స్ ఉన్న గీజర్ సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఒకరు గానీ ఇద్దరు గానీ ఉంటే 10 లీటర్స్ సరిపోతుంది. 2 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ ఉంటే 15 లీటర్స్ అయితే సరిపోతుంది. మీ ఇంట్లో 4 అండ్ అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే 25 లీటర్స్ కెపాసిటీ ఉన్న గీజర్ అయితే మీకు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏ రకం గీజర్ మనం తీసుకోవాలి? గీజర్ లో మొత్తం మీకు 4 రకాలు అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ స్టోరేజ్ గీజర్. సో మనం కామన్ గా చూసే గీజర్స్ అన్ని మన ఇంట్లో ఇవే ఉంటాయి. దీని లోపల ఒక రాడ్ అయితే ఉంటుంది. ఈ రాడ్ హీట్ అవడం వల్ల ఆ లోపల మనకి వాటర్ హీట్ అవుతాయి. మన ఇంట్లో లో వాటర్ ప్రెషర్ ఉన్న హీటర్ సరిపోద్ది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ గీజర్ ని షవర్ కి, ట్యాప్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం తిప్పుకుంటే హాట్ వాటర్ అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఇన్స్టాంట్ గీజర్. ఇన్స్టాంట్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది, 5 నిమిషాల్లో హీట్ అయితే చేసేసిద్ది. ఈ ఎలక్ట్రిక్ ఇన్స్టాంట్ గీజర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బాత్రూమ్ గీజర్, రెండోది ట్యాప్ గీజర్. ఈ బాత్రూమ్ ఇన్స్టాంట్ గీజర్స్ ఈజీగా 5 మినిట్స్ లో హీట్ అయిపోతాయి. ఒక పర్సన్ కి అయితే వస్తాయి ఈజీగా స్నానం చేయడానికి. నెక్స్ట్ పర్సన్ కి మళ్ళీ మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గీజర్ తక్కువ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. నెక్స్ట్ ట్యాప్ గీజర్స్ గురించి మాట్లాడుకుందాం. కిచెన్ లో హ్యాండ్ కడుక్కోవడానికి కానీ, ముడ్డి కడుక్కోవడానికి కానీ, అంటే బయట టిష్యూ పేపర్లు యూజ్ చేస్తారు అనుకోండి, కడుక్కోలేము చేతులు కానీ అలాంటివి. సో అలాంటి టైంలో ఇలాంటి ఇన్స్టాంట్ గీజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఇండియాలో మనకు కనపడవి, ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ గీజర్ కి 3 కిలోవాట్ పవర్ అయితే సప్లై ఉండాలి. తక్కువ పవర్ దీనికి సప్లై చేసాం అనుకోండి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి పవర్ ట్రిప్ అవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి గ్యాస్ గీజర్స్. అంటే నార్మల్ గా ఎలక్ట్రికల్ గీజర్స్ వల్ల షాక్ కొట్టిద్ది అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ గ్యాస్ గీజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా సేమ్ ఇన్స్టెంట్ గీజర్ లాగే. సో పైప్ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి, కింద మంట పెడతాం కదా, ఆ మంట వెలుగుతూ ఉంటది. ఆ వాటర్ హీట్ అయ్యి మళ్ళీ వేరే పైప్ ద్వారా మనకైతే వస్తుంది. సో దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అయితే అవసరం లేదు. గ్యాస్ పైన ఈ గీజర్ రన్ అవుతుంది. ఒక గ్యాస్ సిలిండర్ మీకు 2 months అయితే వస్తుంది. రోజుకి ఒక 2 గంటలు కనుక మీరు యూజ్ చేస్తే. గ్యాస్ గీజర్స్ లో మీరు స్పెసిఫికేషన్స్ లో చూస్తూ ఉంటారు 6 లీటర్స్, 7 లీటర్స్, 10 లీటర్స్ అని చెప్పి. అవి నిమిషానికి ఎన్ని లీటర్ వాటర్ ని హీట్ చేస్తుందో దాని అర్థం అనమాట. ఎంత వాటర్ ని స్టోర్ చేస్తుందని కాదు. దీనికి మనం చాలా మెయింటెనెన్స్ అయితే మనం చేయాలి. గ్యాస్ అయితే మనం ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ఇగ్నిషన్ లో బ్యాటరీస్ అయిపోతే దాన్ని మార్చుకోవాలి. అండ్ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అపార్ట్మెంట్స్ లో కూడా ఇలాంటి గీజర్ ని అలో చేయరు. ఇది దీనిలో డిసడ్వాంటేజ్. మెయింటెనెన్స్ అయితే దీనిలో కొంచెం ఎక్కువ ఉంటది. గ్యాస్ ఉంది కనుక దీనికి వెంటిలేషన్ కూడా బాగుండాలి. సో బయట పెట్టుకోవాలి ఇది మీరు. ఇంకా నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి సోలార్ గీజర్. ఎక్కువగా ఇవి ఇండివిజువల్ హౌసెస్ లో కానీ, విల్లాస్ లో కానీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ అయితే వస్తుంది. 100 లీటర్స్ నుంచి 150 లీటర్స్ వరకు దీనిలో స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని ఫిట్టింగ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ శ్రమ అయితే మనం పడాలి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిలో బెస్ట్ గీజర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ స్టోరేజ్ గీజర్. సో మనం అందరం ఎక్కువగా వాడే గీజర్ కూడా ఇదే. మీకు ఎక్కువగా మార్కెట్ లో కనిపించే గీజర్ కూడా ఇదే ఉంటుంది. గీజర్ లో ట్యాంక్స్ అయితే ఉంటాయి కదా, అంటే వాటర్ స్టోర్ చేసుకోవడానికి. వీటిలో మొత్తం 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్, సెకండ్ వన్ కాపర్ ట్యాంక్స్. ఈ గ్యాస్ గీజర్ లో కాపర్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది స్టోరేజ్ ట్యాంక్ అయితే కాదు. గ్యాస్ గీజర్ లో ఎటువంటి స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉండదు. ఇన్స్టాంట్ గా మీకు వాటర్ హీట్ అయ్యి వస్తూ ఉంటాయి. వాటర్ ని హీట్ చేసే ఎలిమెంట్స్ ఈ కాపర్ ట్యాంక్ ద్వారా వెళ్తాయి. మీ ఏరియాలో ఎక్కువగా సాల్ట్ వాటర్ వస్తూ ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా వీటిని క్లీన్ చేయించుకుంటూ ఉండాలి, లేకపోతే గార గాని తుప్పు గాని పడుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్. ఇన్స్టాంట్ గీజర్ లో మీకు స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇవి త్వరగా హీట్ అవుతాయి. మీ ఏరియాలో ఎక్కువగా ఉప్పు వాటర్ వస్తే ఇది గార పడుతూ ఉంటది. సో మీరు ఎవ్రీ 1 year కి వీటిని మీరు మెయింటెనెన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్స్ కి కొన్ని కోటింగ్స్ అయితే వేస్తూ ఉన్నారు. పాలిమర్ అంటే ప్లాస్టిక్ కోటింగ్ అయితే వేస్తారు. ఇవి కొంచెం గార తగ్గిస్తాయి అనమాట, గార పట్టకుండా. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ కి ఇప్పుడు గ్లాస్ లైన్ కోటింగ్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. వీటిల్నే బ్లూ డైమండ్ ట్యాంక్స్ అని కూడా అంటారు. మీ ఏరియాలో ఉప్పు వాటర్ వచ్చినా ఎక్కువగా ఇది గార పట్టకుండా, తుప్పు పట్టకుండా అయితే ఉంటది ట్యాంక్ అయితే.
ఎక్కువగా కంపెనీస్ ప్రెసెంట్ వచ్చే గీజర్స్ లో ఇదే ట్యాంక్ యూజ్ చేస్తూ ఉన్నారు. 1 year కి ఒకసారి వీటిని క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వర్టికల్ గీజర్స్ తీసుకోవాలా, హారిజాంటల్ గీజర్స్ తీసుకోవాలా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. మీ బాత్రూమ్ సీలింగ్ కొంచెం హైట్ ఉంది అనుకోండి, వర్టికల్ తీసుకోండి. లేదు మీ బాత్రూమ్ సీలింగ్ కొంచెం తక్కువ ఉంది అనుకోండి, హారిజాంటల్ గీజర్స్ కి మీరు వెళ్ళిపోవచ్చు. వర్టికల్ గీజర్స్ తో కంపేర్ చేస్తే హారిజాంటల్ గీజర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ హీటింగ్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే చాలా రకాల హీటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. కాపర్, స్టెయిన్లెస్ స్టీల్, ఇన్కోలై, టైటానియం ఇన్కోలై, గ్లాస్ కోటెడ్ ఇన్కోలై, సో ఇలా చాలా అయితే ఉంటాయి. వీటిలో కాపర్ అండ్ స్టెయిన్లెస్ హీటింగ్ ఎలిమెంట్స్ ఈజీగా గారపట్టే అవకాశం ఉంటుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇన్కోలై కానీ, గ్లాస్ కోటెడ్ ఇన్కోలై కానీ, టైటానియం ఇన్కోలై కానీ ఇలాంటివి తీసుకోవడం బెటర్. ఇన్స్టాంట్ గీజర్స్, గ్యాస్ గీజర్స్ కాపర్ హీటింగ్ ఎలిమెంట్స్ తో వస్తాయి. ఇంకా నెక్స్ట్ గీజర్ పైన మీరు ఈ స్టిక్కర్ అయితే చూస్తుంటారు. ఈ స్టిక్కర్ మీకు అందరికీ తెలిసే ఉంటది. ఏసీస్ పైన ఉంటది, ఫ్రిడ్జెస్ పైన ఉంటది. సో హీటర్ పైన కూడా ఈ స్టిక్కర్ అయితే మీరు చూస్తారు. మీ అందరికీ తెలిసిందే స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పవర్ ని ఆదా చేస్తుంది. ఇక్కడ కింద మీకు స్టాండింగ్ లాస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటే మీ గీజర్ అంత కరెంట్ ని ఎక్కువ ఆదా చేస్తుంది. సో ఈ వాల్యూ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అసలు ఈ స్టాండింగ్ లాస్ అంటే ఏంటి? గీజర్ ఆన్ చేయగానే గీజర్ లో వాటర్ హీట్ అవుతాయి. అది మనం కొంచెం పట్టుకుంటాము. కొంచెం హాట్ వాటర్ గీజర్ లో ఉండిపోతాయి. ఇప్పుడు ఏదైతే హాట్ వాటర్ గీజర్ లో మిగిలిపోయిందో దానిలో ఉన్న వేడి గీజర్ నుంచి బయటికి పోవడాన్ని మనం స్టాండింగ్ లాస్ అంటాం. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి అంటే, ఇప్పుడు స్టిక్కర్ మీద 0.38 కిలోవాట్ అని కనిపిస్తుంది కదా, అంటే రోజుకి అన్ని కిలోవాట్ కరెంట్ అయితే లాస్ అవుతున్నాం మనం. అదే నెల రోజులకు చూసుకుంటే 11.4 కిలోవాట్, అంటే రఫ్ గా 12 కిలోవాట్ పర్ మంత్ ఎలక్ట్రిసిటీ ఈ గీజర్ ద్వారా మనం లూజ్ అవుతున్నాం. అది దీని సింబాలిక్ గా మనం చెప్పాలి అంటే దాన్ని మనం స్టాండింగ్ లాస్ అంటాం. ఇలా ఎలక్ట్రిసిటీ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం గీజర్ ఒక 10 నిమిషాలు ఆన్ చేసుకొని ఆఫ్ చేసేసుకొని స్నానం చేయడానికి వెళ్లే ముందు మనకి కరెంట్ అయితే ఆదా అవుతుంది. చాలా మంది గీజర్ ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతారు. గీజర్ ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతే ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, మన కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో దీనికోసం స్మార్ట్ ప్లగ్స్ లాంటివి యూజ్ చేయడం బెటర్. మీరు దీనికి సంబంధించి ఆల్రెడీ టెస్టింగ్ చేశాను స్మార్ట్ ప్లగ్స్ గురించి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ఎక్కువ మంది చూసినా చూడకపోయినా అది యూస్ఫుల్ వీడియో. ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రెజర్ రేటింగ్. మీరు కనుక అపార్ట్మెంట్ లో ఉన్న, పెద్ద బిల్డింగ్ లో టాప్ లో ఉన్న ఈ ప్రెజర్ పంప్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోవాలి గీజర్ కి. జనరల్ గా మన ఇంట్లో వాటర్ ప్రెజర్ 6 బార్ అయితే ఉంటుంది. మనం టాప్ లో ఉంటే గీజర్ కి ఖచ్చితంగా 6.5 నుంచి 8 బార్ ప్రెజర్ వరకు అయితే పెట్టించుకోవాలి. మీది కనుక నార్మల్ చిన్న హౌస్ అయితే, ఇండివిజువల్ హౌస్ అయితే ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఏ బ్రాండ్ గీజర్స్ తీసుకుంటే బెటర్ అని మీలో చాలా మంది డౌట్ ఉంటుంది. చాలా బ్రాండ్స్ గీజర్స్ అయితే మీకు మార్కెట్ లో చిక్కుతూ ఉంటాయి. ఏవో స్మిత్, ఆవెల్స్, క్రాంప్టన్, బజాజ్, రాకోల్డ్, వీగార్డ్. జనరల్ గా 2 years వరకు అయితే కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఇస్తారు. మీరు కనుక చిన్న చిన్న టౌన్స్ లో కానీ, పల్లెటూరులో కానీ ఉంటే మీ ఏరియాలో ఆ గీజర్ కి సర్వీస్ ఉందో లేదో ఒకసారి కనుక్కొని అప్పుడు గీజర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పెట్టించుకోవాలి. గీజర్ కి సర్వీస్ చెక్కడం కొంచెం కష్టం. జనరల్ గా సిటీస్ లో ఉంటే మీరు థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి కదా, అర్బన్ కంపెనీ ఇలాంటి వాళ్ళకి బుక్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి సర్వీస్ చేస్తారు. పల్లెటూరులో, చిన్న చిన్న టౌన్స్ లో కొంచెం గీజర్ సర్వీస్ కష్టం. అది కూడా ఒకసారి మీరు మైండ్ లో పెట్టుకోండి. బ్రాండ్స్ అయితే మీకు ఫ్రీ ఇన్స్టాల్ చేస్తాయి గీజర్ కొనిన తర్వాత. కొన్ని కంపెనీస్ అయితే ఫ్రీ ఇన్లెట్, అవుట్లెట్ కూడా ఇస్తారు. కొన్ని కంపెనీస్ అయితే వాటికి ఛార్జ్ చేస్తాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇన్స్టాంట్ గీజర్స్ మీకు 2500 నుంచి 4000 మధ్యలో అయితే ఉంటాయి. ఈ స్టోరేజ్ గీజర్స్ వచ్చేసరికి 4500 నుంచి 8000 మధ్యలో అయితే ఉంటాయి. ఇంకా స్మార్ట్ ఫీచర్స్ కావాలి, ఎక్కువ ఫీచర్స్ కావాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీకు లీటర్స్ పెరిగే కొద్దీ, స్మార్ట్ ఫీచర్స్ యాడ్ అయ్యే కొద్దీ మీకు గీజర్ కాస్ట్ అయితే పెరుగుతూ వస్తుంది. సో మేము ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ గీజర్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ గీజర్ కొనే ఉద్దేశం ఉంటే. ఆల్రెడీ మీలో చాలా మందికి గీజర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గీజర్ యూజ్ చేస్తుంటే ఈ సేఫ్టీ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, మీరు గీజర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన ఇంటికి ఖచ్చితంగా ఎర్తింగ్ అయితే ఉండాలి. ఎర్తింగ్ లేకపోతే షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్, సపరేట్ గా గీజర్స్ కి ఎంసీబీ బాక్స్ అయితే పెట్టుకోవాలి. 16 ఆంపియర్ నుంచి 20 ఆంపియర్స్ వరకు. ఇంకా నెక్స్ట్, మీ గీజర్ లో ఖచ్చితంగా థర్మోస్టాట్, థర్మల్ కట్అవుట్స్ ఉండేటట్లు చూసుకోండి. థర్మోస్టాట్స్ అంటే మీ గీజర్ ని ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అంత టెంపరేచర్ వరకే గీజర్ హీట్ చేస్తుంది. థర్మల్ కట్ ఆఫ్ అంటే మీ హీటర్ అంత టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీ గీజర్ అయితే పవర్ సప్లై ఆగిపోతుంది. మీ గీజర్ ని షవర్స్ కి కనెక్ట్ చేసుకునే పని అయితే ఈ ఫీచర్స్ రెండు చాలా బాగా యూజ్ అవుతాయి సేఫ్టీ పరంగా. ఇంకా నెక్స్ట్, మల్టీ ఫంక్షన్ సేఫ్టీ వాల్వ్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా గీజర్ లో ఉండేటట్లు చూసుకోండి. కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ మీకు బాక్స్ లో అయితే ఇచ్చేస్తాయి. కొన్ని కంపెనీస్ లో అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా మనం పెట్టించుకోవాలి. ఇప్పుడు మనకి గీజర్ లో వాటర్ హీట్ అవుతాయి కదా, హీట్ అయిన తర్వాత మనకి ఆవిరిలాగా పొగలాగా వస్తూ ఉంటుంది కదా, ఎక్సెసివ్ ప్రెజర్ ఉంటుంది కదా, దాన్ని రిలీజ్ చేయడానికి ఈ వాల్వ్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్సెసివ్ ప్రెజర్ రిలీజ్ అవ్వకపోతే హాట్ వాటర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇన్లెట్ ద్వారా బయటకైతే వెళ్ళిపోద్ది.
వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనం ఈ వాల్వ్ అయితే పెట్టించుకోవడం బెటర్. నెక్స్ట్ మెయిన్గా గీజర్స్ని ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత ఇన్స్టాల్ చేయించుకోండి. బ్రాండ్ వాల్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ చేత ఇన్స్టాల్ చేయించుకోండి. ఎలా పడితే అలా ఇన్స్టాల్ చేసుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ మనం స్నానానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా గీజర్ స్విచ్ ఆఫ్ చేసుకొని స్నానం చేయడానికి వెళ్ళండి. మీరు స్నానం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు గీజర్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత గీజర్ ఆఫ్ చేసుకొని తర్వాత స్నానానికి వెళ్ళండి. గీజర్ ఆన్లో ఉన్నప్పుడు స్నానం ఇలాంటివి చేయడం కొంచెం ప్రమాదకరం. ఒకవేళ చిన్న వైర్ డ్యామేజ్ ఉన్న ఎలక్ట్రికల్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మీ ఏరియాలో ఎక్కువగా బోర్ వాటర్ వస్తూ ఉంటే మనకి గీజర్కి వెళ్ళే ఇన్లెట్ ముందు వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకుంటే బెటర్. ఇప్పుడు అది వాటర్ ఫిల్టర్ చేసి మీకు గీజర్లోకి అయితే పంపిస్తుంది వాటర్. అప్పుడు మీ గీజర్ త్వరగా తుప్పు పట్టకుండా గార పట్టకుండా అయితే ఉంటుంది. ఇవి సేఫ్టీ టిప్స్ అయితే గీజర్ ఉన్నప్పుడు ఈ సేఫ్టీ టిప్స్ అయితే మీరు పాటించండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్, లేదా మనం వాడుక భాషలో హీటర్స్ అంటూ ఉంటారు. ఇలా అయితే ఉంటాయి. ఈ ఇమర్షన్ వాటర్ హీటర్ మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ వాటేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వాట్స్ మీరు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు బేసిక్ 1000 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని నాన్ ప్రీమియం బ్రాండ్స్ మీకు 1000 వాట్ బిలో కూడా ఉంటాయి. బెటర్ మీరు 1000 వాట్ నుంచి 2000 వాట్ మధ్యలో ఉండేటట్టు తీసుకోండి. వీటిలో మనం బయింగ్ చెప్పడానికి ఏమి ఉండదు. ఇవి 3 రకాలు ఉంటాయి. 1000 వాట్, 1500 వాట్, 2000 వాట్ అని. మీ బకెట్ సైజు 10 to 12 లీటర్స్ ఉంటే ఈ 1000 వాట్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ బకెట్ సైజు 15 to 20 లీటర్స్ ఉంటే 1500 వాట్ తీసుకోండి. ఒకవేళ మీ బకెట్ సైజు 20 నుంచి 25 లీటర్స్ ఉంటే 2000 వాట్ ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఎక్కువ మంది తీసుకునేది 1500 వాట్ తీసుకుంటారు. ఆ 1500 వాట్ మీకు సరిపోద్ది. ఇంకా ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. జనరల్ గా మనకి మార్కెట్ లో బజాజ్, క్రాంప్టన్, యావెల్స్, ఉషా ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలియని బ్రాండ్స్ జోలికి అయితే వెళ్ళకండి. ఊరు పేరు లేని బ్రాండ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ మీరు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వాటర్ హీటర్ మీరు తీసుకునేటప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉండేటట్లు చూసుకోండి. కొన్ని ఫేక్ కంపెనీస్ ఆ ఫేక్ లేబుల్ వేసేస్తాయి ఐఎస్ఐ మార్క్. అది చాలా మందికి కనిపెట్టడం కష్టం అవుతుంది. నెక్స్ట్ వన్ 3 పిన్ ప్లగ్ ఉండేటట్లు చూసుకోండి. 2 పిన్ ప్లగ్ అసలు తీసుకోవద్దు. వైర్ కూడా స్ట్రాంగ్ గా ఉండేటట్లు చూసుకోండి. మీకు ఈ వాటర్ హీటర్ లో వాటర్ లెవెల్ మార్క్ అయితే ఉంటుంది. అది మునిగేంత వరకు వాటర్ లో దాన్ని ఉంచండి. ఆ మెటల్ రాడ్ ఏదైతే ఉందో మీ బకెట్ కి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఈ వాటర్ హీటర్ కేవలం ప్లాస్టిక్ బకెట్లోనే యూజ్ చేయండి. ఇనుప బకెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ వాటర్ హీటర్స్ని అసలు యూజ్ చేయకండి. షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. మనకి వాటర్ హీట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసి ఆ హీటర్ మీరు బయటికి తీసి ఒక 2 minutes తర్వాత కావాలంటే వేలు పెట్టండి. ఆ హీటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి వేలు పెట్టకండి, షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి కేసెస్ మీరు చాలా అయితే చూసుంటారు. వాటర్ హీటర్ వల్ల చాలా మంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వాటర్ హీటర్ మీరు యూజ్ చేసేటప్పుడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాక్సిమం వీటిని అవాయిడ్ చేయండి. ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా రెంటెడ్ హౌస్లో, సో అలాంటి వాళ్ళు తీసుకోండి. కానీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇవి మ్యాక్సిమం తీసుకోకపోవడం బెటర్, అవాయిడ్ చేయండి. చాలా మంది వాటర్ హీటర్ వైర్ ఊడిపోయినప్పుడు, అంటే పలచబడ్డ, కలర్ పోయినా, కొంచెం తెగిపోయిన ప్లాస్టర్స్ వేసి వాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు వాడకండి, కకృతి పడకండి. ఒక 1000 రూపాయలు పెడితే మనకి మంచి వాటర్ హీటర్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఉన్న వాటర్ హీటర్ పాడైపోతే ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి, పడేసి కొత్తది తీసుకోండి. జనరల్గా ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ 400 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల మధ్యలో అయితే ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము కొన్ని లిస్ట్ అవుట్ చేసాము, కొన్ని మంచి బ్రాండ్స్లో కొన్ని మంచి ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గీజర్స్ గురించి, ఇమ్మర్షన్ వాటర్ హీటర్స్ గురించి మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.